హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మ్యాక్రో ఎకనామిక్ డేటా ప్రకారంగా స్టాక్ మార్కెట్లో చాలా పెద్ద క్రాష్ రాబోతుందనే విషయం మీరు వినుంటారు. కానీ స్టాక్ మార్కెట్ డెరివేటివ్ డేటా ఏం చెప్తుందో చూద్దాం. సో రీసెంట్గా మనకు వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఆగస్టు 5 దగ్గర నుంచి మనకు కంటిన్యూస్గా వచ్చిన ఈ ర్యాలీలో మనం ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, కంటిన్యూస్గా మనకి బిల్డ్ అవ్వడం గమనించవచ్చు. అంటే ఈ కంప్లీట్ మూవ్ అనేది లాంగ్స్ బిల్డ్ అవుతూ స్టాక్ మార్కెట్లో కొంచెం బుల్లిష్ బయాస్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ న్యూస్ ఏదైతే మనకి ఇప్పుడు క్రాష్ రావడానికి అవకాశం ఉంది అనే న్యూస్తో మార్కెట్లో 3 days నుంచి ఉన్న కరెక్షన్ ఏదైతే ఉందో, ఈ కరెక్షన్లో చూసుకున్నట్లయితే మనం అన్వైండింగ్స్ గమనించవచ్చు. ఈ అన్వైండింగ్స్ ఏం చెప్తుంది మనకు అంటే, ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఈ పాయింట్లో మనకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 24,000 లెవెల్ దగ్గర నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు తప్ప కొత్త షార్ట్స్ అనేవి సిస్టంలోకి ఇంకా రాలేదు. కాబట్టి ఈ రోజే మీరు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయం మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. అదేవిధంగా మీరు వాల్యూమ్స్ చూసుకున్నా కూడా మనకి వాల్యూమ్స్ స్పైక్ అనేది ఈ ఫాల్లో మనకు కనిపించలేదు. అదేవిధంగా పీసీఆర్ చూసుకోండి, ఈ పీసీఆర్ చూసినా కూడా మనకి పీసీఆర్ బాటమ్ అవుట్ అయ్యి పుట్స్ మళ్ళీ బిల్డ్ అవ్వడం గమనించవచ్చు మనం. సో మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో మనం పుట్స్ని చూస్తాం కాబట్టి మార్కెట్లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని న్యూ హైస్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు లాంగ్ వైపు తీసుకోవడానికే ఇప్పుడు మార్కెట్ అనుకూలంగా ఉందనే విషయం మనం ఫస్ట్ గమనించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా, ఎప్పుడైనా ఒక ఫాల్ జరిగినప్పుడు అది ఒక ఐవీతో అసోసియేట్ ఉందనుకోండి, అంటే మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఫియర్ ఉంటే మార్కెట్లో ఐవీ స్పైక్ అవుతాయి. సో అలా ఐవీ స్పైక్ అవుతూ మార్కెట్లో ఫాల్ కనబడినట్లయితే మనం దాన్ని బేరిష్ మార్కెట్లో టర్న్ అవ్వడానికి ఆస్కారం ఉందేమో అని మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐవీస్ కూడా చాలా లో లెవెల్స్లో ఉన్నాయి. దగ్గర 50%, 40%లోనే మనకి ఇంకా ఐవీస్ కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మనం కంగారు పడి షార్ట్ ట్రేడ్స్ చేయాల్సిన అవసరం లేదు, మన పోర్ట్ఫోలియోని అన్వైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మార్పులు ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని తప్పకుండా చూడండి. రీసెంట్ పాస్ట్లో కూడా మనం ఫాల్ రాకముందు మనం ఇంటిమేట్ చేయడం జరిగింది, అండ్ ర్యాలీకి ముందు కూడా డాటాలో బిల్డ్ అయినప్పుడే మనం చెప్పడం జరిగింది. సో ఇలాగే మీరు కూడా మార్కెట్లో ఫాల్ ఏదైనా రాబోతే ముందు డాటాలో బిల్డ్ అవుతుంది. కాబట్టి డాటాలో ఏదైనా మార్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికీ ముందుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.